హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? సో మళ్ళీ క్లౌడీగా డే చూపిస్తున్నా అనుకుంటున్నారు కదా. ఒక 2 months ఆగితే మా మెల్బర్న్లో సన్నీ డేస్ వచ్చేస్తాయండి. సో ఈ క్లౌడీ డేలో నేను బయటికి ఎందుకు వచ్చా అంటే మా ఇంటి సరౌండింగ్స్ మీకు చూపిద్దాము అని. సో లాక్డౌన్ లేకపోతే ఇంక మంచి మంచి ప్లేసెస్ చూపించేదాన్ని. సో ఈరోజు మీరందరినీ నేను వాకింగ్కి పట్టుకెళ్ళేసి మా ఇంటి చుట్టుపక్కల ఎలా ఉంటుందో చూపిస్తానండి. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక వీడియోలోకి వెళ్దామా. ఏరయ్యా హాయ్, బాబీ కూడా హాయ్ చెప్తున్నాడు. సో ఇప్పుడు మనందరం కలిసేసి వాకింగ్ చేద్దామండి. సో ఇది మా స్ట్రీటు, అలాగే మా ఇంటి దగ్గర ఉన్న పార్కు, ఇవన్నీ మీకు చూపిస్తాను. ఈరోజు నేను కొంచెం అలా నడిచేసి మా చుట్టుపక్కల ఎలా ఉంటుందో చూపిస్తానండి. అలాగే మేము ఎప్పుడు వెళ్ళే పార్కు, అలాగే వింత వింత మొక్కలు, మా ఏరియాలో ఉండే మొక్కలు, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో ఈ చెట్లు చూసారా, ఫుల్ డ్రై అయిపోయాయి అనుకుంటున్నారు కదా. నేను ఫస్ట్లో అయితే అయ్యో చనిపోయాయి ఏంటివి అనుకునేదాన్ని. కాదండి, ఆటంలో ఆకులన్నీ రాలిపోతాయి, వింటర్లో ఇలా అయిపోతాయి. మళ్ళీ స్ప్రింగ్ రాగానే చక్కగా అన్నీ ఆకులు వచ్చేస్తాయండి. మీకు మళ్ళీ ఇవే చెట్లని సెప్టెంబర్ అక్టోబర్ టైంలో చూపిస్తాను. సో ఇటు పక్క చూసారు ఈ పువ్వులు ఎంత బాగున్నాయో. అటు పక్క అంతా లావెండర్ ట్రీ, అవి కూడా చూపిస్తాను, లావెండర్ ప్లాంట్ కూడా. ఇప్పుడు మీకు ఒక గమ్మత్తైన ప్లాంట్ చూపిస్తానండి. అదే ఇవి చూడండి ఎంత బాగున్నాయో, పూలలాగా ఉన్నాయి కదా చూడటానికి, మన లోటస్ ఫ్లవర్ లాగా ఉంటాయి ఇవి. కానీ ఇది ఒక ప్లాంట్. ఇవన్నీ ఏంటంటే 2-3 చేరే పెరుగుతాయి, కాలనీ ప్లాంట్స్ అంటాం కదా, అలా అన్నమాట. ఇప్పుడు మనం పార్క్ వైపు వెళ్తున్నాము. ఇక్కడ మా ఆస్ట్రేలియాలో ఫేమస్, అంటే మీకు ఆస్ట్రేలియాలో ఎక్కడైనా కనిపించే ట్రీస్ అండి ఇవి. అదే మన యూకలిప్టస్. సో ఇది మన నైబర్హుడ్లో చాలా చెట్లు ఉన్నాయి. ఇదేంటే మీరు సైడ్ ఆ చెట్టు పక్కగా వెళ్తే కూడా మీకు వాసన వచ్చేస్తుంది యూకలిప్టస్ ఆయిల్ది. చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది ఆ స్మెల్ అనేది. మీకు యూకలిప్టస్ ఆయిల్ తెలుసు కదా. కానీ ఈ చెట్లతో వచ్చిన ఇంకొంచెం ప్రాబ్లం ఏంటంటే సమ్మర్లో ఈ ఆకులన్నీ డ్రై అయిపోతాయండి. అందులో ఆయిల్ ఉంటుంది కదా, కొంచెం ఫైర్ తగిలితే కూడా మాకు ఇక్కడ బుష్ ఫైర్స్ వచ్చేస్తాయి. మీరు వినే ఉంటారు కదా, లాస్ట్ డిసెంబర్లో బాగా బుష్ ఫైర్స్ వచ్చాయి ఆస్ట్రేలియాలో. ఈ వీటి వల్లే అనమాట. సో మీకు క్లోజ్గా చూపించాలని ట్రై చేస్తున్నాను. సో సన్లైట్ బాగాలేదు కదా, సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో ఇదిగో చూడండి, ఇప్పుడు ఇలా ఉంటుందన్నమాట యూకలిప్టస్ అనేది. చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లావెండర్ అండి. ఇది లావెండర్ ప్లాంట్. ఇక్కడ మన పెర్ఫ్యూమ్ లావెండర్ అనేది బాగా తెలిసి ఉంటుంది కదా, ఎంత మంచి వాసన వస్తుందో. సో ఇలా వాకింగ్కి వచ్చేసామంటే మనకి మంచి మంచి సైడ్లో రిఫ్రెషింగ్ స్మెల్స్ అనమాట. బయటకు వస్తే బాగుంది కదండి. ఇప్పుడు మేము పార్కుకి వచ్చేసాము. ఇది చిన్నపిల్ల పార్కు. దీని పక్కనే మీకు ఒకటి చూపిస్తాను. నేను చాలా మిస్ అవుతున్న ప్లేస్ అది ఇప్పుడు లాక్డౌన్ వల్ల. అదే మా ఫ్రెండ్స్తో మేము ఎప్పుడు గ్యాదరింగ్ అయ్యే ప్లేస్ అండి ఇది. ఇక్కడ ఏంటంటే మాకు ఇన్బిల్ట్ బార్బెక్యూ ఉంటుంది. సో మీకు చూపిస్తా ఇప్పుడు. ఈ బార్బెక్యూ ఏంటంటే చక్కగా క్లీన్ చేసేసుకొని ఈ కింద బ్లాక్ బటన్ చూసారా, అది నొక్కేస్తే ఏంటంటే గ్యాస్ వస్తుందండి. చక్కగా మేము బార్బెక్యూ చేసుకోవచ్చు. ఇక్కడ హాయిగా కూర్చోటానికి చక్కగా సీటింగ్ కూడా ఉంటుంది. బయట అంటే అవుట్డోర్లా కూర్చోవచ్చు, అలాగే అండర్ కవర్ సీటింగ్ కూడా ఉంటుందండి ఇక్కడ. సో ఇక్కడంతా మా ఫ్రెండ్స్ అందరం వచ్చి ఫుల్ డే చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే చాలా మిస్ అవుతున్నాను. మా పిల్లలు కూడా హాయిగా క్రికెట్ ఆడుకునేవాడు ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఈ స్టేర్స్ అండి. స్టేర్స్ చూపిస్తున్నా అనుకుంటున్నారేమో. ఇది మా హస్బెండ్ భాస్కర్కి చాలా ఇష్టమైన ప్లేస్. ఎప్పుడు టైం దొరికినా వచ్చేసి మినిమం ఒక 20 times ఈ స్టేర్స్ ఎక్కి దిగుతారు. సో నేను అందుకే మీకు పైన దాకా ఎక్కి మీకు ఆ వ్యూ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసాను ఇప్పుడు పైకి. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఎంత బాగుంటుందో వ్యూ. బాగుంది కదా. చూసారా.
సో ఇది చెప్పాను కదా, మా హస్బెండ్కి చాలా ఇష్టమైన ప్లేస్ ఇది. నచ్చిందండి మీకు? మాకైతే బాగా ఇష్టం ఇది. మా అబ్బి కూడా ఎస్ అంటున్నాడు వెనకాల నుంచి. సో ఇప్పుడు నేను దిగేసి కిందకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఏంటంటే చీకటి అయిపోతుంది. సో ఇదండి మా సరౌండింగ్స్ ఈ రోజుకి. ఇంకోసారి చాలా క్లియర్గా చూపిస్తాను కొంచెం సన్నీ డే ఉన్న రోజున. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. బయట అయితే బాగా ఫ్రీజింగ్ కోల్డ్. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి వేడివేడిగా టీ పెట్టబోతున్నాను. సో మీకు కూడా పనిలో పని చూపించేస్తాను. రెడీనా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో మీరు మా ఇంటి సరౌండింగ్స్ అని ఎంజాయ్ చేశారు అనుకుంటాను. సో ఈరోజు వీడియో మీకు ఒక మంచి మసాలా టీ చూపించి ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను చేసే మసాలా టీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఇలా చల్లగాలికి బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కొంచెం గొంతు పట్టుకుంటుంది కదా ఎప్పుడన్నా, అలాంటప్పుడు ఇప్పుడు మెయిన్లీ ఇప్పుడు కరోనా టైంలో మేమైతే రోజుకు 2 to 3 times తాగుతున్నామండి టీని. సో మీకు చాలా గొంతులో ఏంటంటే క్లియర్ అయిపోతుంది తాగిన వెంటనే. అది కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది. మీకు పిల్లలకి ఇవ్వదలుచుకుంటే కొంచెం అందులో షుగర్ కానీ బెల్లం కానీ వేసి ఇవ్వండి. సో నేను మా వారైతే కనుక షుగర్ లేకుండా తాగుతాము. సో ఆ మసాలా టీ కూడా ఈరోజు చూపించేస్తాను. ఇంకా ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాం కదా, సో మేము ఎప్పుడు బయటికి వెళ్ళి వచ్చినా ఈ టీ చేసుకొని తాగుతాం. సో మేము ఎలాగూ తాగిపోతున్నాం కదా, మీకు కూడా ఒకసారి చూపించేద్దాం అనుకుంటున్నానండి. సో చూపించేనా? సో టీకి కావాల్సింది 4-5 మిరియాలు, 4 యాలకులు, 4 లవంగాలు తీసుకున్నాను. అలాగే కొంచెం ఎక్కువ సినమన్ అండి, దాల్చిన చెక్క. ఈ సినమన్ అండ్ ఈ లవంగాలు అనేవి ఈ 2 ఇమ్యూనిటీ బూస్టర్ అండి. ఇప్పుడున్న మనం ఉన్న సిచ్యువేషన్కి చాలా మంచిది ఎక్కువ తీసుకుంటే. సో అవి కొంచెం నేను ఎక్కువే వాడతాను టీలో. సో ఇప్పుడు ఏంటో దాంతోపాటు కొంచెం పెద్ద అల్లం ముక్క, ఇవన్నీ కలిపి మనం చక్కగా గ్రైండ్ చేసేసుకోవటం అనమాట. ఫస్ట్ ఈ డ్రైవన్నీ వేసేస్తున్నాను. అవి కొంచెం మెదిగేశాక నేను అల్లం వేసేస్తాను అందులో. ఇప్పుడు అల్లం వేసేసా, చూసారు కదా. ఈ టీ కొంచెం ఘాటుగా ఉంటుందండి. సో ఇది మొత్తం మెదిగిపోయింది. ఇప్పుడు మన మామూలు ఎలా అయితే టీ పెట్టుకుంటాం అలాగే నేను ఒక 2 cups వాటర్ తీసుకుంటున్నాను. ఇది మా కెటీలో కొంచెం వేడి పెట్టుకున్నా, ట్యాప్లో వాటర్ బాగా చల్లగా ఉంటుంది కదా అని. సో మీరేంటంటే ఇది టీగా తాగటం ఇష్టం లేని వాళ్ళు ఇది బాగా బాయిల్ అయ్యాక మనం కషాయం అంటాం కదా, అలా కూడా తాగొచ్చు. కొంచెం హనీ వేసుకొని కూడా తాగొచ్చండి అందులో. చూసారు బాయిల్ అయిపోతుంది. ఇలా మీరు స్టీమ్ కూడా పట్టచ్చండి పసుపు వేసుకొని ఎవరికైనా దగ్గు జలుబు ఉంటే. సో బాయిల్ అయిపోయాక ఇందులో నేను మేము టీ బ్యాగ్స్ వాడతామండి టీ పౌడర్ కన్నా. మీరు టీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, 1-1.5 స్పూను. నేను ఒక 4 bags వేస్తున్నాను, ఎందుకంటే మా నలుగురు కోసం కదా చేస్తున్న టీ. అది బాగా బాయిల్ అయిపోతే పాలు వేసేసుకోవటమేనండి. పాలు ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా తాగొచ్చు. మనం గ్రీన్ టీ తాగుతాం కదా, అలా కూడా ఇది తాగొచ్చు అనమాట. నేను 2 cups వాటర్కి ఒక 1 cup పాలు పోస్తున్నాను. ఇప్పుడు ఏముందంటే ఇది మరిగిపోయిందంటే టీ రెడీ అయిపోయినట్టే, మన మామూలు టీ లాగానే. ఫిల్టర్ చేసేసుకొని కప్పులో పోసేసుకుంటాను నేను. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. నేను ఫిల్టర్ చేసేసుకున్నా. చెప్పా కదా, నేను మా వారు అయితే షుగర్ వేసుకోము. ఈ బుజ్జి కప్పులు మా పిల్లలకండి. ఇంకా జనరల్గా అయితే వాళ్ళు టీ తాగరు. ఈ టీ కొంచెం హెల్త్కి మంచిది కదా, అది వింటర్ కదా అని వాళ్ళకి ఇస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఏంటంటే నేను షుగర్ వేయను. వాళ్ళ కోసం ఏంటంటే ఇలా జాగరీ పొడి అండి, మాకు బెల్లమే పౌడర్లా దొరుకుతుంది ఇక్కడ. ఇది ఒక 1/2 స్పూన్ వేస్తాను అనమాట వాళ్ళకు. సో ఇదండి మేము తాగే మసాలా టీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. సో ఈరోజు వీడియో మీకు నచ్చిందనుకుంటా. ఇంకో మంచి వీడియోతో ఇంకోసారి వచ్చేస్తానండి. బాయ్.